ఇది కథానిక. నారాయణసూరి వీర నరసింహరాయలు వారిని ఆశీర్వదించారు. రక్షక భటులను, సేవకులను, తాంబూలకరండ వాహికులను అందరినీ కూడా ఆ చుట్టుప్రక్కల నుంచి దూరంగా పంపించారో లేదో పరిశీలించారు. అయ్యవారు, మీకొక శుభవార్త. నేను తిరుమల మీద అన్నమయ్యను చూశాను. మీకీ వార్త మనశ్శాంతిని కలిగిస్తుంది అని అనుకుంటున్నాను. నారాయణసూరి కన్నులు ఈ వార్త వినగానే విస్పారితములైనాయి. ఎంతో కృతజ్ఞుణ్ణి అని మాత్రం నారాయణసూరి అన్నారు. తాళ్లపాకలోని తలవరి ద్వారా మాకు ఈ వార్త అందింది. తిరుమల నిర్వహణను పరిశీలించే నిమిత్తం నేనే స్వయంగా వెళ్లాను. అక్కడి ఘనవిష్ణువు యతీంద్రుల వారి వద్ద అన్నమయ్య సంగీతము, సాహిత్యము, సంస్కృతము కూలంకషంగా అభ్యసిస్తున్నాడు. ఎవరు కొండమీదికి వెళ్ళినా సరే అన్నమయ్య సంకీర్తన వినకుండా వెళ్లడం లేదు. నేను వెళ్లేసరికి ఘనవిష్ణువు నన్ను అన్నమయ్యకు పరిచయం చేశారు. ఈయన మన పాలకుడు, సంస్కృత భాషాభిమానం కలవారు అని నన్ను గురించి అన్నమయ్యకు పరిచయం చేశారు. ఆ మాట వినగానే అన్నమయ్య సంస్కృతంలో ఒక అష్టపది చెప్పాడు. అది ఆయన ఎంతో ఆసువుగా చెప్పిందే. అచ్చంగా జయదేవుని అష్టపది వలె అది ఉన్నది. అహో సురత విహారోమం సహజ పరాజయ శంకానాస్తి యమునా కూలీ సుమలతా గృహే విమల సైకత విజనస్థలే రమణీ రమణ రమతస్తమోహో ప్రమదస్య పరాత్ పరం నాస్తి పరిమళ భరిత ప్రచురను శీతల వరమృదువామౌ వాతివతి తిరువేంకటగిరి దేవరాధయా సరసరతి సుఖ శాంతి నాస్తి. అయ్యవారు, ఆ కీర్తనను విని నేనైతే సమ్మోహితుడనైనాను. నాకు తెలిసినంతవరకు ఈ యుగంలో ఇంతటి గానమాధుర్యం మరొకరికి ఉన్నదా అంటే సందేహమే. ఆ పాట విని ఘనయతీంద్రుల వారు నవ్వుకున్నారు. సంకీర్తనం హాయిగా ఉంది, కాని భావమే కృతకంగా ఉంది. ననుభూతమైన అచుంబితమైన రసాన్ని వర్ణించకూడదు. పైగా అన్నమాచార్యుడు దేశీ కవితాగానం కోసం మాత్రమే పుట్టాడు. యువరాజా, అన్నమయ్యకు పెండ్లి చేస్తే బావుంటుంది. ఆ మాట విని నేను, నాతో పాటు అన్నమయ్య కూడా నవ్వడం జరిగింది. ఘనవిష్ణువు, అన్నమయ్య, తెలుగులో ఏదైనా సంకీర్తనాగానం చెయ్యి అని యతీంద్రుల వారు అన్నారు. అన్నమయ్య వెనువెంటనే గొబ్బి పదం పాడాడు. కొలనితో పరికి గొప్పిళ్ళు ఎదుకుల స్వామికి గొప్పిళ్ళు, కొలనితో పరికి గొప్పిళ్ళు ఎదుకుల స్వామికి గొప్పిళ్ళు, కొండ గొడుగుగా గోవులు కాచిన కొండొక శిశువుకు గొప్పిళ్ళు అంటూ అన్నమయ్య గొబ్బి పదం గానం చేశాడు. అయ్యవారు, ఈ పాట విని నేను పొందిన పరమానందం నా జీవితంలో నేను ఎన్నడూ పొందలేదు. నారాయణసూరి నేత్రములు అర్ధనిమిలితమైనాయి. అయ్యవారు, తిరుమలలో నేను 2 అద్భుతాలు విన్నాను. అన్నమయ్య పాప వినాశనంలో స్నానం చేసి ఉతికిన బట్ట ఆరే లోపల వితత వృత్తములతో వెంకటేశ్వరునిపై కుతకంబు మీరగా ఒక శతకంబు చెప్పాడట. అన్నమయ్య సంకీర్తనం ప్రారంభించగానే గుడి తలుపులు తెరుచుకున్నాయి. అది చూసి వైఖానసార్చకులందరూ కూడా నివ్వెరపోయారు.
అన్నమయ్యకు ఘనవిష్ణువు యతీంద్రులు పంచ సంస్కారాలను ఇచ్చి ముద్రధారణ చేశారు. ఇప్పుడాయన పేరు అన్నమయ్య కాదు, అన్నమాచార్యుడు, శ్రీవైష్ణవుడు, రామానుజ మార్గ ప్రవర్తకుడు. మీరు వెళ్ళి అన్నమయ్యను తాళ్లపాకకు తీసుకొని రావటం బావుంటుందేమో, ఒకసారి ఆలోచించండి. ఈ మాటలన్నీ కూడా యువరాజు నారాయణసూరితో అంటున్నాడు. నారాయణసూరి కొంతసేపు ఏవీ మాట్లాడలేదు. ఆయన మనస్సులో ఏదో క్షీరసాగర మథనం మొదలైంది. సమర్థుడైన కుమారుడు శ్రీవైష్ణవుడైనాడన్న బాధ, చదువుకోకుండా పల్లెపదాలు పాడుకుంటూ తిరుగుతున్నాడన్న బాధ, శ్రీ ఘనవిష్ణువు ఆశీర్వాదానికి నోచుకున్నాడన్న సంతోషమా చెప్పడం చాలా కష్టం. యువరాజావారు, అన్నమయ్య నా కోరిక మీద తిరుమల వెళ్ళలేదు, కాబట్టి నేను కోరి ఇంటికి తెచ్చే ప్రసక్తే లేదు. పైగా వాడు ఘనవిష్ణువు యతి వద్ద విద్యని అభ్యసిస్తున్నాడు. వారి ఆశ్రమం మా తాళ్లపాక గురుకులం కన్నా ఎంతో శ్రేష్టమైనది. అన్ని పనులు నా ఊహ ప్రకారమే జరగటం లేదు. ఆ వెంకటేశ్వరుడు కొన్ని పనులకు ప్రేరణనిస్తున్నాడు. స్వామి కార్యానికి అన్నమయ్య ఎలా వినియోగపడతాడో స్వామివారినే నిర్ణయించుకోనివ్వండి. అన్నమయ్య తిరుమలలో ఉన్నట్టు నేను కర్ణాకర్ణీగా విన్నాను. అందుకే నాకిది పూర్తిగా కొత్త వార్త కాదు. అయితే నన్ను కాదని ఇంట్లోంచి వెళ్ళిన వాడిని ఇంట్లోకి ఎలా తీసుకురావటం అని నారాయణసూరి యువరాజుతో అంటున్నాడు. ఆ చిన్నవాడితో మీకు పంతాలెందుకు ఆచార్య? అన్నమయ్య త్వరలో తాళ్లపాక, టంగుటూరు రావాలన్నదే నా కోరిక. ఈ విషయం అలా ఉంచి మిమ్మల్ని పిలిపించిన రాజకార్యం మరొకటి ఉంది. నేను త్వరలో రాజమహేంద్రవరం వరకు సైన్యం నడిపించుకుని వెళుతున్నాను. దీనికి మన సిద్ధవటం మండలంలోని అమరనాయక సైన్యం సన్నద్ధం చేయబడుతోంది. అవసరమైతే విజయనగరం నుండి మూల సైన్యం కూడా నాకు అదనంగా వస్తుంది. విజయనగర రాజులను ఓడించాలనే కసి తప్ప కపిలేశ్వరునికి దేశభక్తి లేదు, ధర్మ సంక్షోభణ దీక్ష లేదు. నేను చెయ్యబోయే మొదటి యుద్ధం అదే. ఇకపోతే నాకొక సమాచారం కావలసి ఉంది. మీ తాళ్లపాక అగ్రహారం తలారిని ఈ మధ్య ఒక పులి ఎత్తుకెళ్ళింది. అలాగే రాజంపేట నుండి ధర్మక్షేత్రం వరకు గల అడవుల్లో పులులు మనుషుల్ని చంపుతున్నాయి. నేను ఈ విషయంపైన మా గ్రామ కరణం సుంకయ్య టంగుటూరుకు ఒక నివేదికను పంపించారు కదా. ఇలాంటి నివేదికలు మరికొన్ని గ్రామాల నుండి కూడా అందుతున్నాయి. నారాయణాచార్య, సృష్టిలో అన్ని జంతువుల కంటే క్రూరమైన జంతువు మానవుడు. ధర్మబద్ధంగా ఉన్నంతవరకే అతడు ప్రయోజనాత్మకంగా మనుగడని సాగిస్తాడు. ఇది మీ వంటి పెద్దల వల్లే నేను నేర్చుకున్న ధర్మ నీతి. నారాయణసూరి యువరాజు విద్వత్తుకు సంతోషించాడు. ఇన్నేళ్లకు తమకు శస్త్రము శాస్త్రము రెండింటిలోనూ సర్వసమర్థుడైనటువంటి పాలకుడు లభించటం అదృష్టం అని అనుకున్నారు. ఇతని ప్రతిభని చూస్తూ ఉంటే సమస్త దక్షిణా పదపతి అయినా ఆశ్చర్యపోనక్కర్లేదు అని అనిపించింది. యువరాజు వీరనరసింహరాయలు వారు మళ్ళీ ఇలా అన్నారు. ఇంతకు మాకు తెలిసిన సమాచారం ప్రకారం నరభక్షణ చేస్తున్న ఈ పులుల కథ అసత్యమేనని తేలింది. నారాయణసూరి కనిబొమ్మలు పైకి లేచాయి. అంటే ఈ అడవిలో బాగా లోతట్టు ప్రాంతాల్లో కొన్ని శత్రు శిబిరాలు కూడా ఉన్నాయి. ఇవి చాలా సంవత్సరాలుగా తమ కార్యకలాపాలను అడవుల నుంచే నిర్వహిస్తూ వస్తున్నాయి. నరభక్షకి అయిన పులి ఇక్కడ తిరుగుతుంది అంటే నరమానవుడు ఆ లోనికి పోవడానికి సాహసించడు. ఇది వారు తమ సర్వరక్షణకై ఏర్పరచుకున్న ఒక వ్యూహం. ఈ స్థావరాలలో సిద్ధవటం మండలంలోని కొంతమందితో పాటు రేనాడు పలనాడు నుండి కూడా వచ్చిన కొందరు దొంగలు తలదాచుకుంటున్నారు. దారి దోపిడీలు సాగించటం, ప్రజలలో భయభ్రాంతిని కలగచేయటం, ప్రభుత్వంపైన ద్వేషాన్ని సృష్టించడం మాత్రమే వారి ప్రధాన లక్ష్యాలు. మీరు అన్నమయ్య పుట్టుక ముందు తిరుమల యాత్ర చేస్తున్నప్పుడు దోపిడీ గుర్తుండే ఉంటుంది కదా. ఆనాడు అశ్వీకుడు యవన భాష మాట్లాడుతున్నాడు అంటే దీని సారాంశం ఏమిటి? బహుమనీ సుల్తాన్ల ప్రత్యక్ష ప్రమేయం ఈ రహస్య స్థావరాలలో ఉంది అన్నమాట. మొన్న మన
పోడుక రేవు నుండి పేగు అరకానిపోతున్నటువంటి పడవలను దొంగలు దోచుకున్నారు. ఇదంతా ఒక పెద్ద వ్యూహం. తాళ్లపాక అడవుల్లోని ఈ దొంగల రహస్య స్థావరాలను కనిపెట్టే బాధ్యత కొంతమందికి నేను అప్పగిస్తున్నాను అంటూ వీరనరసింహరాయలు వారు నారాయణసూరితో అంటున్నారు. ఆ తర్వాత ఏం జరిగింది? అన్నమయ్యని నారాయణసూరి కలుసుకుంటాడా? అన్నమయ్య తిరిగి సిద్ధవటం మండలానికి వస్తారా? యువరాజుల యుద్ధం ఏమైంది? ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం తెలుసుకోవాలి అంటే వింటూనే ఉండండి శ్రీపదార్చన ఓన్లీ ఆన్ కథానికా మీడియా విత్ మీ జేఎస్వి.